దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా 22A సంబంధించినటువంటి ఒక హాట్ డిస్కషన్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో బీజేపీ కూడా దాన్ని తమకు ఏదైనా రాజకీయ పరంగా ఉపయోగపడుతుందని బీజేపీ కూడా టచ్ చేస్తుంది. అదే 22A అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు నిన్న జరిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన చెప్పినటువంటి అధికారులతో కలిసి ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో విలేకరుల సమావేశంలో కొంత పొరపాటు జరిగింది, ఆ జాబితాలో మేము కొన్ని చూపించినటువంటి ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులను చూపించడం కొంత పొరపాటు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఏమంటారు ప్రశాంత్ గారు దీన్ని? ఇది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి ఎప్పుడైతే తీసుకొచ్చి ఎంతగా దాంట్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారో, అంటే వాళ్ళ భూమిని అందులో రిజిస్టర్ కాక ధరణిలో కాక ఎంత ఆ రాజకీయ పార్టీని ఎంత ఇబ్బంది పెట్టిందో, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఈ 22A చాలా ఇబ్బంది పెట్టిపోయే పరిణామాలు కనపడుతున్నాయి. ఎందుకంటే మీరు ఇతర వార్తాపత్రికల్లో చూస్తే దాదాపు 1,00,000 కోట్ల ఆస్తి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు? సామాన్య మానవుడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ దీంట్లో బయటికి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు 22Aలోనే, అంటే రేవంత్ రెడ్డి గారి నివాసం పక్కన ఒక 2-3 ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకపోతే మీరు నిషేధిత జాబితాలో ఉందంటే, అదేంటో నేను సీఎం గారి ఇంటి పక్కనే ఉంటాను, ఆ ల్యాండ్ నిషేధిత జాబితాలో ఉంటే ఇంకా మిగతా ల్యాండ్ల పరిస్థితి ఏంటని ఒక చిన్న వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. సో ఇది ఏదైనా సరే, అంటే ప్రభుత్వం తప్పు చేసిందంటే సీఎం గారికి తర్వాత సంబంధిత మంత్రి గారికి తెలియకుండా ఇంత పెద్ద తప్పులు జరిగిండకపోవచ్చు. కాబట్టి 22Aని ఫిక్స్ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అది కూడా చాలా త్వరగతిన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక వ్యక్తికి లాసే. మీరు ఈరోజు ఒక ఇల్లును అమ్మి డబ్బు పొందాలనుకున్నారో, పెళ్లి చేయాలనుకున్నారో, విద్యాభ్యాసం కోసం ఇంకోటో, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా పోతుంది. సో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు అది హైదరాబాద్ లో నగరంలో పోతున్నాయంటే ఇది చాలా కూడా తీవ్రంగా పరిగణించాలి. అందులో సడన్ గా ఇది వచ్చిన ప్రాబ్లం, అంటే ఇన్నేళ్ల నుంచి 22Aలో లేనిది కరెక్ట్ గా ఒక 2 వీక్స్ లోనో 3 వీక్స్ లో వచ్చిన ప్రాబ్లం కాదు. ఇది తప్పిదము, ఎర్రర్స్ అంటున్నారు, మ్యాపింగ్ లో ఎర్రర్స్ అంటున్నారు. ఏదైనా కానీ పరిష్కరించాల్సిన బాధ్యత అయితే సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి మీద ఉంది. ఇది చాలా తీవ్రంగా రాబోతుంది. కానీ ఇది ఒక డేరింగ్ స్టెప్ అనుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది అంత ఆషామాషిగా నిర్ణయం తీసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి అయితే మాత్రం చాలా డేర్ గా స్టెప్ వేశారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ సమస్య కొనసాగుతూ వస్తుంది. చాలా మంది కొన్ని వందల వేల కోట్లన్నీ కూడా పూర్తిగా అక్కడ సంక్షోభంలో పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఈ ఆస్తులన్నీ కూడా ఉండడంతో వాటిని ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇది ఒక రకంగా రాజకీయ పరంగా అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దిగినప్పటికీ ఈ చిన్న కరెక్షన్స్ వల్ల కొంత ఏమన్నా డివేట్ అవుతుంది అనుకోవచ్చా? విజయ్ గారు, ఉద్దేశాలు ఎప్పుడు మంచివే ఉంటాయి. మనం హైడ్రా ఉద్దేశం చూసాం ఒక సంవత్సరం నుంచి. దాని ఉద్దేశాల్లో బిగ్ ఫిష్, పెద్ద వారు అక్రమంగా ఆక్రమించుకున్న ఆస్తుల్ని మనం తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. కానీ దాంట్లో చిన్న వ్యక్తులు ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు హైడ్రాతో మనం. కానీ అల్టిమేట్ గా సొల్యూషన్ అనేది ఇక్కడ భవిష్యత్ తరాలకు అవసరం. అంటే నగరానికి సంబంధించి ఇక్కడ చెరువులను కాపాడడం, ముఖ్యంగా ప్రభుత్వ భూముల్ని ఆస్తులను కాపాడడం, ఆ సొల్యూషన్ అయితే మాత్రం ఒక సొల్యూషన్. సో అలాగే 22A మనం తీసుకుంటే ఇందులో ఉద్దేశం మంచిదే. నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలపై క్రయ విక్రయాలు ఆపడం అనేది మంచిదే, అది చేయాలి కూడా, రిజిస్ట్రేషన్ చట్టంలో ఉంది. కానీ ఎప్పుడో 30 ఏళ్ల కింద నిషేధిత జాబితాలో ఒకడు లేఅవుట్ వేసేసి ఇల్లు కట్టేసి ప్లాట్లు అమ్మేసి ఆ రోజు కొనుక్కొని ఈ రోజు 30 ఏళ్ల తర్వాత నా ఇల్లు పోతుంటే మీ నిషేధ జాబితాలో అంటే సామాన్య మానవుడికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. మనకు బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్, ల్యాండ్ ఎందుకు తీసుకొస్తారు? అప్పుడు అనాథరైజ్ లేఅవుట్లో ఉన్న ఈ రోజు నేను కట్టుకొని నివాసంలో. సో ప్రభుత్వంపై బాధ్యత ఏది ఉందంటే, ఒకవేళ మీరు తప్పు చేసింటే, అంటే అది ప్రభుత్వ ఆస్తి, వక్ఫ్ బోర్డు భూమో, దాన్ని క్రయ విక్రయం జరిగింటే దాన్ని నిర్బంధంగా మీరు స్టాప్ చేసుకోవచ్చు. కానీ ఒక అనాథరైజ్ లేఅవుట్ లో ప్లాట్లు అమ్మేసి సామాన్య మానవుడు కొనుక్కున్న తర్వాత ఈ రోజు మీరు ఇల్లు అమ్మలేరు, కొనలేరు అంటే ఇబ్బందులు పడతారు. కాబట్టి అంటే సమస్యకు పరిష్కారం అనేది ఏదో ఒక దశలో జరగాల్సిందే కదా? ఖచ్చితంగా జరగాల్సిందే. సో ఒక రకంగా చెప్పాలంటే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఒక రకంగా ఇది నిర్ణయం తీసుకున్నా కూడా సో అల్టిమేట్ గా ఏదో ఒక సొల్యూషన్ అయితే రావాల్సిందే కదా? సొల్యూషన్ రావాలి. కాకపోతే అందులో మనం చేసే విధానం చాలా ఇంపార్టెంట్ విజయ్ గారు. ఎందుకంటే అన్నిటికీ ఒకే మంది వేయకూడదు మనం. ఓకే, అన్ని జబ్బులకు ఒకటే మంది ఉండదు. సో ఒక్కొక్కటి అంటే చిన్న వ్యక్తుల నుంచి మినహాయింపు ఇచ్చి అంటే ఒక 500 ఎకరాలు ఆ పైన భూములు ఉంటే వాటికి దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి దీంట్లో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో అన్ని టెక్నికల్ ఎర్రర్స్ అన్ని ఉద్దేశపూర్వకంగా ఉండవు, టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి. ఒక కోర్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పు, చిన్నది ఒక 500 ఎకరాల మీద స్టే ఇచ్చింది. ఓకే, ఏదో వివాదం ఉంది దీంట్లో, కానీ ఆ సర్వే నంబర్లో 3000 ఎకరాలు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో జడ్జ్ చేసినారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి చాలా
చూశాను. ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి, కోర్టు నోటీసులు. సో ఇవన్నీ కూడా చూసుకొని టెక్నికల్ ఎర్రర్స్ అన్ని తీసేసి కేవలం ఏదైతే వివాదంలో ఉందో వాటి భూమి వరకు మనం స్టేలో చూసుకోవాలి. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ కాబోతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు ఇతర వార్తాపత్రికలు అంటే ఓపెన్ ఐటమ్ చెప్తున్నాను నేను, ప్రతిపక్షాలు వాళ్ళు పెంపొందించే న్యూస్ పేపర్స్ చూసుకుంటే ఇదే ప్రధాన శీర్షికలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ చేతికి ఒక ఆయుధం దొరికింది. సో ఇక ప్రతిపక్షం మీరు అన్నట్టుగా హరీష్ రావు గారు నిన్న ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో కూడా అదే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా అందులో ఉంది అని. సో ఆ ఇంటిని కాపాడుకోవడం కోసమే ఆయన ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాడు. నేను కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సో చూద్దాం. సీఎం ఇల్లు నిషేధిత జాబితాలోకి వచ్చేసరికి సర్కారు హడావిడి, సీఎం కు సెగ తగిలితే తప్ప ప్రజా సమస్యలు పట్టవా, రెవెన్యూ శాఖలో 30% కమిషన్స్, క్లియర్ అయిన భూములను మళ్లీ నిషేధిత జాబితాలోకి తెచ్చేశారు. 30 ఏళ్ల క్రితం కొన్నవారు ఆస్తులు కూడా నిషేధిత జాబితాలో, లక్షలాది మందిని గందరగోళానికి గురి చేశారని మండిపాటు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఓకే ఈ నిర్ణయం తీసుకుంది, తప్పో ఒప్పో అనేది ప్రజలకు వదిలేద్దాం, భవిష్యత్తులో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ విధంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం? జనంలోకి తీసుకెళ్లాలి. న్యూస్ ఐటమ్స్ గా మారకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి పక్షాన చేరాలి. ఆ లిస్టులు బయటకు తీయాలి. వారికి ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఒకరు ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్తో అందరికి మేలు జరగకపోవచ్చు. మీరు హరీష్ రావు గారు ఆరోపించినట్టు 30% కమిషన్లు అంటున్నారు. ఆ కమిషన్లు ఎక్కడ చేరుతున్నాయి, ఎక్కడ తీసుకుంటున్నారు, వాటిని కూడా బయటకు తీసుకొచ్చి 20,000 అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా అంటే 22A భూతంగా చూపించి నీ భూమిని మీరే కొనింటారు 30 ఏళ్ల కిందట, ఈ రోజు అమ్ముకోవాలనుకున్నారు ఒక 20 లక్షలకి, దాంట్లో ఒక 6 లక్షలు మీరు పైరవీలు ఇచ్చుకొని చేసుకోవాలనుకుంటే మీకు చాలా బాధ. ఇటువంటి వారి పక్షాన నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. ఎటువంటి ఎర్రర్స్ ని కూడా ఎండగట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రతిపక్షం ప్రధాన బాధ్యత అదే. సో న్యూస్ ఐటమ్స్ గా కాకుండా కేస్ స్టడీస్ తీసుకొని ప్రభుత్వానికి సమర్పించి డెఫినెట్ గా ప్రజల పక్షం నిలవాల్సిన టైం ఉంది. ఎందుకంటే ఇది అతిపెద్ద సమస్య. హైడ్రాలో ఎంతవరకు వచ్చారు, ప్రతిపక్షం విజయం సాధించిందా లేదా, సామాన్య మానవుడికి ఊరట ఇచ్చారా లేదా అనేది మనం న్యూస్ ఐటమ్స్ గా చూసాం. ఇది కూడా ప్రతిపక్షానికి ఒక బాధ్యత. బీజేపీ సర్కారు కూడా, అంటే బీఆర్ఎస్ ని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోటీ మన తెలంగాణలో. కాబట్టి బీజేపీ సర్కారు కూడా వీటి నిశ్చితంగా చూసి దీంట్లో లోటుపాట్లను ప్రజల పక్షాన ఉండే సమయం అయితే వచ్చింది.